జీటీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ నేత మన్నె క్రిసాంక్ విలేకరుల సమావేశం. కల్కి 2898 ఏడి మండే టాక్. మోదీ ప్రభుత్వంపై లోక్సభలో నిప్పులు చెరిగిన రాహుల్ గాంధీ. మోసపూరిత హామీలతో కాంగ్రెస్ నిరుద్యోగులను నట్టేట ముంచింది. శ్రీ కాసం వెంకటేశ్వర్లు. శిశు మందిర్ పాఠశాల నూతన భవనాన్ని ప్రారంభించిన బండి సంజయ్. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ నేత మన్నె క్రిసాంక్ విలేకరుల సమావేశం. రాహుల్ గాంధీ గారు లీడర్ ఆఫ్ ఆపోజిషన్ అయిన తర్వాత కాంగ్రెస్ వాళ్ళు రేవంత్ రెడ్డి గారే చక్రం తిప్పి రాహుల్ గాంధీ గారిని లీడర్ ఆఫ్ ఆపోజిషన్ చేసిందని వారికి అనుకూలంగా ఉన్న కొన్ని మౌత్ పీసెస్ ఇవి చెప్పడం ఇది చూస్తే ఆశ్చర్యం వేసింది. దానికంటే ముందు సడన్గా ఫోకస్ చేస్తే ఫాక్స్కాన్ కూడా మేమే తీసుకొని వచ్చినాము ప్రచారం మొదలుపెట్టారు. కేసీఆర్ గారి ప్రభుత్వంలో భూమి పూజ చేసి కేటీఆర్ గారు ఫాలోఅప్ చేసి ఫాక్స్కాన్ అనే సంస్థని ఇక్కడ కొంగర్ కలాన్లో ప్రారంభమయ్యే దిశగా మొత్తం మొదలు పెడితే ఫాక్స్కాన్ మేమే తీసుకొని వచ్చినాము అని ప్రచారం చేసుకుంటారు. ఈ రెండిట్లుంటే సీతారామ ప్రాజెక్ట్ దాన్ని మొత్తం అక్కడున్న ఆదివాసులతో మాట్లాడి భూసేకరణ చేపట్టి అధికారులతోని ఎక్స్పర్ట్స్తోని ఇంజనీర్స్తోని కొన్ని సంవత్సరాలు కేసీఆర్ గారు దాని మీద మొత్తం ఎక్సర్సైజ్ చేసి ఫండ్స్ అలొకేషన్ చేసి దాని నిర్మాణం చేపడితే ఇప్పుడు ఈ 6 నెలల్లో వచ్చిన ప్రభుత్వం ఇది కూడా వాళ్ళ ఖాతాలోనే వేసుకోవడం. ఒకవైపు ఫాక్స్కాన్, ఇంకోవైపు సీతారామ ప్రాజెక్ట్, ఇంకోవైపు రాహుల్ గాంధీ గారిని లీడర్ ఆఫ్ ఆపోజిషన్ చేసినామని చెప్పుకోవడం. నిన్న ఈ స్మార్ట్ సిటీస్ కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీస్ ఎక్స్టెన్షన్ చేపట్టాలని అన్ని రాష్ట్రాలకు రాస్తూ వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇది కూడా రేవంత్ రెడ్డి గారే చేపించారు అని వాళ్ళ కాంగ్రెస్ నాయకులు మాట్లాడడం. ఇక ప్రధానంగా ఈ 2 సబ్జెక్టులు ఆల్రెడీ పాలాభిషేకాలు మొదలు పెట్టుకున్నారు. కంటోన్మెంట్ మర్జర్ విషయంలో రేవంత్ రెడ్డి గారే నరేంద్ర మోదీ గారిని ఒప్పించి కంటోన్మెంటు రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీలో మర్జ్ అయ్యే విషయంగా వాటిని విలీనం చేసే నిర్ణయం కూడా రేవంత్ రెడ్డి గారే తీసుకున్నారని. ఇది 4 జనవరి 2023 కేసీఆర్ గారి ప్రభుత్వంలో కంటోన్మెంట్ బోర్డు విలీనం కోసం వేసిన కమిటీలో 8 సభ్యులతోని చేసిన కమిటీలో అందులో గత ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఎంఏయుడి శాఖ సెక్రటరీని అంటే కేటీఆర్ గారు మంత్రిగా ఉన్నప్పుడు ఆ శాఖకు సంబంధించిన కార్యదర్శిని కూడా ఈ కమిటీలో వేశారు. ఇందులో చాలా స్పష్టంగా ఉన్నది. 23 మే 2022లోనే అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కంటోన్మెంట్ బోర్డును రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేయాలి అని సూత్రప్రాయంగా ఒప్పుకున్నట్టు కేంద్ర ప్రభుత్వానికి రాసించినట్టు ఈ లేఖలో ఉన్నది. కానీ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ఖాతాలకే ప్రభాస్ కథానాయకుడిగా రూపొందిన కల్కి 2898 ఏడి ఈ నెల 27వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వైజయంతి మూవీస్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమా భారీ స్థాయిలో ఓపెనింగ్స్ ను రాబట్టుకుంది. చాలా రోజుల తర్వాత థియేటర్ల దగ్గర సందడి కనిపించింది. నిజానికి ఈ సమ్మర్ లో థియేటర్ల దగ్గర జనాలు కనిపించలేదు. అంటే ఆడియన్స్ ను థియేటర్స్ కి రప్పించే సినిమాలు పెద్దగా రాలేదు. దాంతో ఒక మంచి సినిమా కోసం అంతా వెయిట్ చేస్తున్న సమయంలో ఇది థియేటర్లోకి వచ్చింది. ఈ కథ మహాభారత యుద్ధం సమయంలోని మొదలై 2898 ఏడి చివరి వరకు నడుస్తుంది. అంటే అటు గతంలోకి ఇటు భవిష్యత్తులోకి వెళ్లి నాగ్ అశ్విన్ తెరకెక్కించినటువంటి సినిమా ఇది.
ఇతిహాసమైనటువంటి భారతాన్ని లింక్ చేస్తూ కల్కి అవతారానికి సంబంధించినటువంటి నేపథ్యాన్ని ఎంచుకుని ఆయన ఈ సినిమాను రూపొందించాడు. భారీతనం విషయంలోని విఎఫ్ఎక్స్ విషయంలో నాగశ్విన్కి మంచి మార్కులు పడిపోయాయి. ఇక అయితే కథలో చాలా వరకు ఒక అయోమయం నెలకొందనే విమర్శలు కూడా వచ్చాయి. ఇక ఈ సినిమాలో హీరో ప్రభాస్ అయినప్పటికీ అమితాబ్ అశ్వత్థామ పాత్ర హైలైట్ అయిందనే టాక్ అయితే వచ్చింది. ఒక రకంగా ఇది అమితాబ్ మూవీ అనే అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి. విస్తృతమైన కథను ఎంచుకుని దానిని పర్ఫెక్ట్ గా ప్రజెంట్ చేయడంలో నాగశ్విన్ తడబడ్డాడనే టాక్ కూడా ఉంది. ఇక ఇది దీపిక పదుకొనే చూపించినటువంటి తీరు పట్ల కూడా అసంతృప్తిగా ఉంది. లవ్, రొమాన్స్ పలు కథల్లోని కలవకపోవటం మాస్ ఆడియన్స్ ను నిరాశపరిచింది. ఇక ఈ సినిమా ఈ రోజు నుంచి తన దూకుడును కొనసాగిస్తూ ఏ స్థాయిలో వసూలు రాబడుతుందనేది చూడాలి. తాను ఈడీ నుంచి 55 గుంటల విచారణను ఎదుర్కొన్నానని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. సోమవారం ఆయన లోక్సభలో మాట్లాడుతూ భారతదేశ ఆలోచన రాజ్యాంగంపై దాడిని అడ్డుకుంటామని, తాము రక్షణగా నిలబడతామన్నారు. రాజ్యాంగంపై దాడిని అడ్డుకున్న వ్యక్తులపై దాడి జరుగుతోందని ఆరోపించారు. మోదీ పాలనలో చాలా మంది ప్రతిపక్ష నాయకులపై దాడులు జరుగుతున్నాయన్నారు. విపక్ష నేతలను వేధించడం సరికాదన్నారు. అధికారం కంటే నిజం గొప్పదనే విషయం తెలుసుకోవాలని సూచించారు. ప్రతిపక్షంలో ఉన్నందుకు తాను సంతోషంగా ఉన్నానని, గర్విస్తున్నానని వ్యాఖ్యానించారు. అధికార వికేంద్రీకరణ, సంపద వికేంద్రీకరణ, పేదలు, దళితులు, మైనారిటీలపై దౌర్జన్యాన్ని ప్రతిఘటించిన వారిపై అణిచివేశారని మండిపడ్డారు. ఇక ప్రధాని మోదీ ఆదేశాలతోనే తనను విచారణ సంస్థలు విచారించాయని అన్నారు. ప్రతి మతం కూడా ధైర్యాన్ని బోధిస్తుందని అన్నారు. जय संविधान। कॉपी है उसकी? जय संविधान। इसकी हमने रक्षा की है। देश ने मिलकर संविधान की रक्षा की है और अच्छा लग रहा है अब कि हर 2-3 मिनट बीजेपी के लोग संविधान 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 कह रहे हैं। Speaker sir, for the last 10 years there has been a systematic attack on the Constitution, on the idea of India, and on anybody who opposed there has been just warming up right now. अभी वार्म अप हो रहा है. तो there was a systematic, full scale assault on the idea of India, on the Constitution, and also on millions and millions of people who resisted the ideas being proposed by the BJP, who resisted the attack on the Constitution. Many of us personally were attacked. In fact, some of our leaders are still in jail. One of our leaders has just recently been released. Another one is still in jail. And not only the opposition, but anybody who resisted the idea of concentration of power, of concentration of wealth, of aggression on the poor, of aggression on Dalits, minorities, tribals, was crushed. Violently crushed. People were put in jail. People were threatened. And I myself was attacked.
सर ये संसद टीवी का नया फॉर्मेट देखा है, आधा आधा, ये पहले हम देखा नहीं हमने। I myself was attacked by order of the government of India, by order obviously of the Prime Minister of India. 20 plus cases, 2-year jail sentence, my house taken away, no problem. Relentless attack in the media 24/7 every single day, abuse, attack, abuse, attack. And then the most enjoyable and beautiful part of it, 55 hours of interrogation by the ED. No, which I really enjoyed. Because by the end of the interrogation, the officer off camera, he switched off the camera and then he asked me, Rahul ji, you've been sitting here 55 hours. आप पत्थर जैसे हो, आप हिलते क्यों नहीं हो? मुझसे सवाल पूछा उसने. तो जब ऐसा आक्रमण होता है, when there's an attack like this on you, you obviously పోలవరం ప్రాజెక్టుపై విడుదల చేసిన శ్వేతపత్రంలో ప్రాజెక్టు ఎప్పుడు పూర్తి చేస్తారనే ప్రశ్నకు జవాబు ఇవ్వలేదనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును ఓ సామాన్య మహిళ ప్రశ్నించింది. రాష్ట్రంలో ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి పెన్షన్ పండుగలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పాల్గొన్నారు. అయితే ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఉండగా ఓ మహిళ ఆయనను ప్రశ్నించింది. దీనికి సీఎం చంద్రబాబు వివరణాత్మక జవాబిచ్చారు. పోలవరం ప్రాజెక్టు గురించి ప్రజలంతా తెలుసుకోవాలని చాలా మంచి ప్రశ్న వేశావని ఆ మహిళను మెచ్చుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను టీడీపీ తన అధికార ట్విట్టర్ హ్యాండిల్లో షేర్ చేస్తూ ఇది రాష్ట్రంలో పౌరులకు ఉన్న స్వేచ్ఛ అంటూ క్యాప్షన్ జోడించింది. పోలవరం ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు వివరణిస్తూ ఓ దుర్మార్గుడు తన దుర్మార్గపు ఆలోచనలతోటి నిపుణులు చెప్పినటువంటి మాటలను పెడచెవిన పెట్టి పని చేస్తే ఎలా ఉంటుందో అనే దానికి నిదర్శనంగా పోలవరం ప్రాజెక్టు మిగిలిపోయింది అన్నారు. గత ప్రభుత్వ నిర్వాకంతో ప్రాజెక్టుకు జరిగిన నష్టం ఇప్పటి వరకు 70,000 కోట్లుగా నిపుణులు లెక్కించారని తెలిపారు. ఇది 1,00,000 కోట్లకు చేరినా ఆశ్చర్యం లేదన్నారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో ఏం చేయాలో తమకే అర్థం కావటం లేదని ఇంజనీరింగ్ నిపుణులు చెబుతున్నారని పేర్కొన్నారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు 2 సీజన్లలో ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి డయాఫ్రమ్ వాల్ నిర్మించామని చెప్పారు. ఆ తర్వాత స్పిల్వే కట్టామని, కాఫర్ డ్యాములు కూడా పూర్తి చేశామని వివరించారు. ఏంటంటే కిందన పొరలన్నీ ఇసుక పొరలు ఉన్నాయి, నీళ్లన్నీ వెళ్లిపోతాయి. అవి అరెస్ట్ చేయాలి. అది అరెస్ట్ చేయాలంటే ఒక స్పెషల్ టెక్నాలజీతో 95 మీటర్ల వరకు ఒక కట్టడం కట్టాలి. ఒక స్పెషల్ టెక్నాలజీతో ఒక పెద్ద కట్టడం కడతాం. దానికి జర్మనీ కంపెనీ వచ్చి మొత్తం వేశారు. దాన్ని డయాఫామ్ వాల్ అంటారు. అది నేనేం చేశానంటే పోలవరంలో 6 నెలలే పనులవుతాయి. జూలై నుంచి వర్షాలు వస్తాయి, డిసెంబర్ వరకు వరదలుంటాయి. డిసెంబర్లో ప్రారంభిస్తే మళ్ళీ మేకంతా పూర్తి చేయాలి. జూన్లో మళ్ళా వర్షాలు పడే పరిస్థితి వస్తుంది. 6 నెలలే వర్కింగ్ సీజన్. నేను కష్టపడి 2 సీజన్లో ఆ డయాఫామ్ వాల్ పూర్తి చేశాను. చాలా ఇబ్బందులు పడి తర్వాత స్పిల్వే కట్టాం, అవన్నీ పూర్తయినాయి. ఈ పని చేయాలంటే ఎర్త్కమ్ డ్యామ్ కట్టాలంటే పక్కన 2 వాల్స్ కట్టాలి. అవి కాఫర్ డ్యాములు అంటారు. దానికి కూడా నీళ్లని రాకుండా కొంతవరకు డ్రౌటింగ్ చేయాలి. డ్రౌటింగ్ కూడా చేసి అక్కడి నుంచి కట్టుకొని రావాలి. కరెక్ట్ గా నేను అధికారంలో ఓడిపోయింది మేలో ఓడిపోయాం. మే జూన్ వరకు గాని పనిచేస్తుంటే డయాఫామ్ వాల్స్ అన్ని పూర్తి చేసేస్తుంటే నీళ్లు అక్కడికి వచ్చేటి కాదు. ఒక చిన్న గ్యాప్ ఉంటే కాంట్రాక్టర్ మార్చారు, ఆఫీసర్లు మార్చారు. వర్షాలు వచ్చాయి, 2 ఏళ్లు పట్టించుకోవాలా. నీళ్లన్నీ వచ్చి డయాఫామ్ వాల్ కింద నుండేదంతా సుడులు తిరిగి, ఎందుకంటే అవి పెద్ద ఎత్తున 20 లక్షలు 30 లక్షల క్యూసిక్స్ ఆఫ్ వాటర్ వస్తుంది. దేశంలోనే ఎక్కువ నీళ్లు ప్రవహించే నది గోదావరి. ఇప్పుడు ఆ నీళ్లన్నీ వచ్చి సుడులు కొట్టేసింది. కిందన మట్టి అంతా ఇసుకంతా తీసేసి కొట్టుకొని వెళ్ళిపోయింది. ఆ సుడులతో కాఫర్ డ్యామ్ దెబ్బతినింది, డయాఫామ్ వాల్ దెబ్బతినింది. ఇప్పుడు నువ్వు అన్నట్టు సిడబ్ల్యూసి మన దేశంలో సెంట్రల్ వాటర్ కమిషన్ అనేది
అతిపెద్ద టెక్నికల్ అడ్వైజరీ కమిటీ వాళ్ళు చెప్పింది ఫైనల్. ఇప్పుడు వాళ్ళు కూడా చేతులు తీశారు, దీన్ని ఏం చేయాలన్నా మాకే అర్థం కావడం లేదని. అక్కడ డయాఫామ్ వాళ్ళు కట్టింది నేను 446 కోట్లతో డయాఫామ్ వాళ్ళు 2 సీజన్లు పూర్తి చేశాను. ఇప్పుడు 3 దిక్కళ్ళ 33% కోసకపోయింది, దెబ్బతినింది. దానికి 447 కోట్లు అవుతుంది. ఈ 3 దిక్కళ్ళ రింగ్ బండమారిగేసి కట్టేస్తే అయిపోతుందంటే అది కూడా మేము చెప్పలేము. ఒకవేళ మొత్తంగానే డయాఫామ్ వాళ్ళు కట్టాలంటే 990 కోట్లు అవుతుంది. అది 990 కోట్లు. రిపేర్ చేయాలంటే 447 కోట్లు. ఒరిజినల్ గట్టిపై ఖర్చు పెట్టింది 446 కోట్లు. పైనుండే కాఫర్ డ్యాములు దెబ్బతిన్నాయి, అక్కడి నుంచి నీళ్లు వస్తున్నాయి. ఆ నీళ్లు అరెస్ట్ చేయకపోతే ఇది కట్టలేము. ఇవన్నీ చేయాలంటే ఏం చేయాలనో నేను ఇంజనీర్ని కాదు, నాకు తెలియదు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఊరేగింపులు జరుపుకోవడం తనకు ఇష్టం ఉండదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. భారీ మెజారిటీతో గెలిపించిన ప్రజలకు పింఛన్లు ఇచ్చి కృతజ్ఞతలు తెలియజేసుకోవడానికి నేడు నియోజకవర్గానికి వచ్చినట్లుగా తెలిపారు. ఈ మేరకు పిఠాపురం నియోజకవర్గం కాకినాడ జిల్లా గొల్లప్రోలులో సోమవారం జరిగిన ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. పలువురు లబ్ధిదారులకు పింఛన్లు అందజేశాక సభను ఉద్దేశించి ప్రసంగించారు. పిఠాపురం ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటారని చెప్పారు. ప్రభుత్వంలో తాను కీలక శాఖలు తీసుకున్నానని వాటి అధ్యయనానికి అర్థం చేసుకోవడానికి కొంత సమయం పడుతోందని డిప్యూటీ సీఎం చెప్పారు. మాటలు తక్కువ చెప్పి ఎక్కువ పని చేయాలన్నది తన అభిమతమని వివరించారు. పంచాయతీరాజ్ మంత్రిగా జీతం తీసుకుని పని చేయాలని అనుకున్నా, కానీ శాఖలో నిధులు లేవని పవన్ కళ్యాణ్ చెప్పారు. అందుకే గత నెలకు సంబంధించిన 4-5 రోజులు జీతానికి సంబంధించిన ఫైల్పై సంతకం పెట్టడానికి మనస్కరించలేదని వివరించారు. తనకు జీతం ఏమీ వద్దని అధికారులకు చెప్పానన్నారు. గత ప్రభుత్వంలో పంచాయతీ నిధులు ఎటు వెళ్లాయో తెలియదని చెప్పారు. ఈ శాఖలో నిధులు లేకున్నా అప్పటి సీఎం మాత్రం ఋషికొండలో ప్యాలెస్ కట్టుకున్నాడని విమర్శించారు. ఇదంతా చూశాక ప్రజలకు తాను మాట ఇస్తున్నానని, పంచాయతీరాజ్ శాఖలో తన వైపు నుంచి ఎలాంటి అవినీతికి తావుండదని కూడా స్పష్టం చేశారు. హృదయపూర్వక నమస్కారాలు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యేన మంతం నానాజీ గారికి కూడా నా హృదయపూర్వక నమస్కారం. ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి ఇంత బందోబస్తు నిర్వహిస్తున్న పోలీస్ అధికారులందరికీ, ఎస్పీ గారికి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు. ఎలక్షన్స్ అయిపోయి రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇదే మొదటి నా విజిట్. ఇది ఇందాక కృష్ణదాస్ గారు మాట్లాడుతూ ఉంటే ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చినప్పటి నుంచి ఇప్పుడు దాకా రాలేదు అని, అది పోయింది అంటే నేను ఒకటే పెట్టుకున్నాను. ఎలక్షన్లు గెలిచిన తర్వాత నాకు లోపల నుంచి ఏముందంటే నాకు ఊరేగింపులు చేసుకోవడం నాకు ఇష్టం లేదు. నాకు పనిలోకి వెళ్ళాలనుకున్నాను. ముందు కృతజ్ఞతని ఎలా చెప్పగలను? ఈరోజు వచ్చి పెన్షన్లు ఇచ్చి నేను కృతజ్ఞత చెప్పుకోగలను. ఎందుకంటే నేను ఒకటి పెట్టుకుంది ఏంటంటే, ఒక సభ పెట్టాలి అంటే చాలా శ్రమ అవసరం అవుతుంది. ఒకసారి పోలీస్ శాఖ నలిగిపోతూ ఉంటారు. చాలా వనరులు, మానవ వనరుల దగ్గర నుంచి అన్ని రకాల వనరులు చాలా అత్యవసరం అయితే తప్ప అది ముందుకు తీసుకెళ్ళకూడదని అనుకుంటాను. సో ముందుగా నేను ఒక భారీ సభ పెట్టో లేదంటే ఊరేగింపులు చేసుకొని ఇవన్నీ చేయడానికి ఇబ్బంది ఏం లేదు. కానీ చేస్తే చాలా విలువైన మీకోసం పనిచేసే సమయం పోతుంది. పైగా నేను తీసుకున్నవి చాలా కీలకమైన శాఖలు. పంచాయతీరాజ్ శాఖ, అటవీ పర్యావరణ శాఖ, దాంతోపాటు పొల్యూషన్ ఉంటుంది, పొల్యూషన్ శాఖ, అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ. పంచాయతీరాజ్లో దాదాపు 3 చాలా కీలకమైన విభాగాలు ఉంటాయి. వాటన్నిటినీ చదవడానికి, అవగాహన చేసుకోవడానికి చాలా సమయం పడుతుంది. ఆ పరిపాలన అంటే ఆ శాఖ తాలూకు పరిపాలన వ్యవస్థలో ఉంటుంది, అడ్మినిస్ట్రేటివ్ డిఫికల్టీస్ ఏముంటాయని. సో ఇవన్నీ అర్థం చేసుకోవడానికి నేను ఈ సమయం తీసుకున్నాను. ఈ సందర్భంగా నేను పిఠాపురం నన్ను గెలిపించిన, భారీ మెజారిటీతో గెలిపించిన ప్రజలందరికీ నేను రుణపడి ఉంటాను. నేను ఎక్కువ మాటలు చెప్పి తక్కువ పని చేయదలుచుకోలేదు, తక్కువ చెప్పి ఎక్కువ పని చేయదలుచుకున్నాను. ఇది మొన్నదాకా మనం తిట్టుకున్నాం, గత ప్రభుత్వాన్ని విధానాలని
మనం అనుకున్నాం, విమర్శించాం. ఇప్పుడు ఛాలెంజ్ ఏంటంటే మనం ఏ ప్రామిసెస్ అయితే చేశామో, ముఖ్యంగా ఇందాక మన దివ్యాంగుల మనకి ఆ సోదరి మాట వింటా ఉంటే, నేను ప్రతిసారి జనవాణి కార్యక్రమానికి వెళ్తున్నప్పుడు ఎన్నోసార్లు వాళ్ళు కూర్చొని అవగాహన చేసుకున్నాం. ఈ 3,000 ఇవ్వలేని పరిస్థితులు, ఒకళ్ళు ఇచ్చిన చాలని పరిస్థితులు. ప్రతిసారి చాలా సందర్భాల్లో నేను చంద్రబాబు గారు దీన్ని చెప్పాను. ఈ అత్యంత వెనకబడ్డ నిర్లక్ష్యానికి గురి కాబట్టి ఎవరు ఉన్నారంటే దివ్యాంగులే ఈ మన భారతదేశ సమాజం ముందుగా మనం పెట్టుకోవాల్సింది. సో ఆ దాంట్లోనే అదంటే ఆ క్రమంలో ముందుగా ఈరోజు మేము మాట్లాడుకున్నప్పుడు చాలాసార్లు చెప్పాను ఇట్లాంటివి ఉండాలి. అలాగే స్కిల్ డెవలప్మెంట్ ఇలాంటి మీరు చూస్తే మొదటి పెంచిన ఈ పెన్షన్లో పెన్షన్ విధానం గత ప్రభుత్వం మాట్లాడుతున్నప్పుడు ఇందా కృష్ణరాజు గారు మాట్లాడుతా, మేము వస్తే ఈ పెన్షన్ విధానాన్ని రద్దు చేస్తారు, మేము దానికి కొన్ని ఇంతలు పెంచి మోసపూరిత హామీలతో కాంగ్రెస్ నిరుద్యోగులను నట్టేట ముంచింది. జాబ్ క్యాలెండర్, గ్రూప్స్ లో అదనపు ఉద్యోగ ప్రకటన, మెగా డిఎస్సి, ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాల భర్తీ హామీలను కాంగ్రెస్ ఎప్పుడు కూడా నెరవేరుస్తుంది. శ్రీకాసం వెంకటేశ్వర్లు, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. తీవ్రమైనటువంటి గందరగోళంలో రాష్ట్ర యువత మునిగి తేలుతా ఉంది. ముఖ్యంగా ఎలక్షన్లలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వరుస పెట్టి నిరుద్యోగులు ఎక్కడ ఉంటే అక్కడ కలిసి ముఖాళ్ళ మీద కూర్చొని వాళ్ళని ప్రాధేయపడి మమ్మలకు అధికారంలోకి తీసుకురండి, మేము అన్ని రకాలుగా మీకు అండగా ఉంటాం, అన్ని పోస్టులు వేస్తామని చెప్పేసి శుష్క వాగ్దానాలు చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. దాని అధినాయకత్వం రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, రేవంత్ రెడ్డి. అనేక సంవత్సరాలుగా నిరుద్యోగులు కొట్లాడుతున్నటువంటిది జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పేసి మొదటి వాగ్దానం చేసినారు. ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయి, ప్రతి సంవత్సరంలో ఎన్ని ఖాళీ అవుతాయి, అవి ఏ రకంగా నింపుతాం అనేటువంటిది జాబ్ క్యాలెండర్ ని మేము రిలీజ్ చేస్తామని చెప్పేసి ప్రకటించినారు. దాని తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి విషయాలనే మీకు చెప్తా ఉన్నాను. గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో పోస్టులను పెంచుతామని చెప్పేసి అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ వేసినటువంటి నోటిఫికేషన్ ఏదైతుందో అది పేపర్ లీక్ అయ్యింది, అది కుంభకోణం ఉందని చెప్తే దాంట్లో పోస్టులన్నీ పెంచుతామని చెప్పేసి వాగ్దానం చేశారు. కానీ దాంట్లో వాళ్ళు పెంచింది రీనోటిఫికేషన్ వేస్తే నేను అనుకుంటా 60 మాత్రమే పెంచి దాన్ని సరిదీసేటువంటి ప్రయత్నం చేసి డబుల్ చేస్తామన్నారు. కానీ 60 పెంచేసి దాన్ని సరిదీసేటువంటి ప్రయత్నం చేసినారు. దాని తర్వాత వాళ్ళు చెప్పినటువంటి విషయం 13 సంవత్సరాల తర్వాత గ్రూప్ 1 నోటిఫికేషన్ పడింది. 13 సంవత్సరాలలో ఎంతో మంది ఏజ్ బార్ అయి కూడా అయిపోయినారు. కాబట్టి లాస్ట్ అవకాశం ఉంటదేమో 1:50 పిలిచినారు కదా ప్రిలిమ్స్ తర్వాత మెయిన్స్ కు, మేము 1:100 పిలుస్తామని చెప్పేసి వాళ్ళు బట్టి విక్రమార్క గారు అసెంబ్లీ సాక్షిగా కూడా ఉప ముఖ్యమంత్రి హోదాలో చెప్పినటువంటి విషయం మీకు గుర్తు చేస్తాం. కానీ వాళ్ళు ఏ రకంగా ఆలోచన చేయకుండా 1:50కే నిలబడి దాన్నే కంటిన్యూ చేస్తున్నారు తప్ప 1:100 కు పెంచడంలో వీళ్ళకు వచ్చినటువంటి నష్టం ఏందో తెలియట్లేదు. యువతని ఎందుకు మోసం చేస్తున్నారని చెప్పేసి ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రశ్న. తర్వాత గ్రూప్ 2 నోటిఫికేషన్ లో అదనంగా పోస్టులు పెంచుతామన్నారు. 783 పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తే మేము అధికారంలో వస్తే వాటిని 2,000 చేస్తామని చెప్పి, కానీ ఇప్పటి వరకు ఒక్క పోస్ట్ ను కూడా పెంచేటువంటి ప్రయత్నం చేయాలి. తర్వాత గ్రూప్ 3 లో 1365 పోస్టులకు నోటిఫికేషన్ వేసినారు, వాటిని 3,000కు పెంచుతామన్నారు. కానీ ఇప్పటి వరకు ఒక్క పోస్ట్ ను కూడా పెంచేటువంటి ప్రయత్నం చేయాలి. తర్వాత ఇంకా దారుణం ఏమంటే మెగా డిఎస్సి వేస్తామన్నారు. మెగా డిఎస్సి వేస్తామని చెప్పేసి అవాళ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ 5,000 నుంచి 6,000 వరకు పోస్టులు మేము వేస్తామని డిఎస్సి నోటిఫికేషన్ వేస్తే వీళ్ళు వచ్చిన తర్వాత మెగా డిఎస్సి వేస్తామన్నారు. కానీ 11,000 వరకే దాన్ని స్థిరీకరించి 11,000కే నోటిఫికేషన్ వేసిండ్రు. మిగతా 25,000 ఖాళీ ఉన్నాయి, వాటిని ఎందుకు ఫిల్అప్ చేస్తలేరని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. తర్వాత మహిళా అభ్యర్థులకు 33% రిజర్వేషన్స్ ఇస్తామన్నారు ప్రతి నోటిఫికేషన్ లో. కానీ దేంట్లో కూడా దాన్ని పాటించేటువంటి పరిస్థితి ఇవాళ కనబడతలేదు. ఈ రకంగా మనకు నిరుద్యోగులందరినీ నట్టేట ముంచినటువంటి ప్రభుత్వం 7 నెలలుగా వస్తున్న ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పోయినవి, 7 నెలలు ఇవాళ అంటే సుమారుగా 100కు డబుల్ అయిపోయి అవి కూడా మారిపోయేటువంటి పరిస్థితి ఇవాళ కనపడతా ఉంది. కానీ నిరుద్యోగుల పైన ముసలి కన్నీరు కారుస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. నిరుద్యోగులు చదువుకోవడానికి అవకాశం లేకుండా వెంటనే పరీక్షలు నిర్వహించాలి, 1 వారం వ్యవధిలోనే అన్ని పరీక్షలు నిర్వహించాలని చెప్పేసి ఇవాళ నిరుద్యోగులను మళ్ళొకసారి నట్టేట ముంచేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. భవిష్యత్తు తరాలకు మంచి మార్గంలో విద్యా బోధన అందించేందుకు శిశు మందిర్ విద్యా సంస్థలు దోహదపడతాయని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో సరస్వతి శిశు మందిర్ పాఠశాల నూతన భవనాన్ని
బండి సంజయ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసే సమావేశంలోని బండి సంజయ్ మాట్లాడుతూ సంస్కృతి సాంప్రదాయాలకు శిశు మందిర్ పాఠశాలలు నిలయమన్నారు. కార్పొరేట్ విద్యా సంస్థలు వచ్చి ప్రభుత్వ శిశు మందిర్ పాఠశాలలను చిన్నభిన్నం చేశాయని పేర్కొన్నారు. శిశు మందిర్ విద్యార్థిగా క్రమశిక్షణ, న్యాయం, ధర్మం కోసం పోరాడితే తనపై 109 కేసులు పెట్టారని తెలిపారు. బ్రతుకు బంగారు లోకం అనే పాట పాడి అందరినీ అలరించారు. అందరూ కూర్చోవచ్చు ఉంటుంది. ఇవాళ నేను ఎంపీ అయినా అంటే ఈ సరస్వతి శిశు మందిర్ విద్యా సంస్థలు నేర్చుకున్నటువంటి ఆ దేశం, ధర్మం, సమాజం, సంస్కారం అనేటువంటి ఒక ఆలోచనతో ముందుకు వస్తాయి కాబట్టి ఈరోజు ఎంపీనైనా. ఇవాళ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలు ప్రారంభించినప్పుడు కూడా శిశు మందిరాలు కల్చర్కు విరుద్ధంగా పోతలేవు. ఇప్పుడు కూడా ఆ శిశు మందిర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలు కూడా ఈ దేశము, ఈ ధర్మం, ఈ దేశం యొక్క సంస్కృతి, సనాతన ధర్మాన్ని గురించి కాపాడడానికి, రాబోయేతలకు అందించడానికే శిశు మందిరాలు పనిచేస్తున్నాయి. వేరే ఏ పాఠశాలలో ఛత్రపతి శివాజీ మహారాజ్ కూడా చెప్పరు. పాఠశాల సాయంత్రం వచ్చి మళ్ళీ శాఖకు పోవడం, ఇవన్నీ నేర్చుకోవడం వల్లనే నాకు పోలీస్ దెబ్బలు తిన్నా అంటే శిశు మందిర్లో ఆడాలి అని చెప్పి శిశు మందిరంలో నేర్చుకున్నా కాబట్టి వాళ్ళ జైళ్ళకు పోవడం కూడా నాకు ఆనవాయితీగా మారింది. పోలీస్ కేసులు 109 కేసులు నా మీద ఉన్న, దేశంలో ఎవరు 109 కేసులు నా మీద ఉన్నాయి. బయట ఏడమైనా కూడా నేను శిశు మందిర్ స్టూడెంట్ అని గల్లా ఎరేసుకొని చెప్పే పరిస్థితి వచ్చింది. వాళ్ళ కార్పొరేట్ విద్యా సంస్థలు వచ్చినాయి. వాళ్ళ శిశు మందిర్తో పాటు చిన్న చిన్న విద్యా సంస్థలు కూడా మొత్తం తిరమరికి అయిపోతున్నాయి. శిశు మందిరాలు లేకుంటే ఈ దేశంలో విద్యా సంస్థలు, విద్యా వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమే పరిస్థితి. ఇవాళ ప్రభుత్వ శిశు మందిరాలు ఉన్నత స్థాయికి పోవాల్సిన అవసరం ఉన్నది. ఇంకా దీన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. మన సనాతన ధర్మాన్ని కానీ, మన సంస్కృతి సాంప్రదాయాలు కానీ, మన ఆచార వ్యవహారాలను రాబోయే తరాలకు వాస్తవ విషయాలను అందించాలంటే మనం శిశు మందిరాలను ప్రోత్సహించేదిగా మీ అందరి అప్పుడు నేర్చుకునేవాడికి, ఈ భూమి బిడ్డలం హిందువులమందరం కష్ట సుఖములలోన కలిసి మెలసుంటుంటే బ్రతుకు సుఖమయ్యేనురా, బంగారు కలలన్నీ పండేనురా. ఈ భూమి బిడ్డలం హిందువులమందరం కష్ట సుఖములలోన కలిసి మెలసుంటుంటే బ్రతుకు సుఖమయ్యేనురా, బంగారు కలలన్నీ పండేనురా. ఉన్నోడు లేనోడు అన్న తేడాలేక అమ్మ ఒడిలో బిడ్డలాటాడుకున్నట్టు ఒక తీగ పువ్వులై ఒక పాట మాటలై సుఖములలోన కలిసి మెలసుంటుంటే బ్రతుకు సుఖమయ్యేనురా, బంగారు కలలన్నీ పండేనురా. శృతి లేని పాటలా, మతి లేని మాటలా, ఎంత గొంతెత్తితే ఏమి లాభమురా. నీటి చుక్కల్లాగా, తాటి పూల్లాగా నశించిపోకుండా నలుగురితో కలిసుంటే బ్రతుకు సుఖమయ్యేనురా, బంగారు కలలన్నీ పండేనురా. ఈ భూమి బిడ్డలం హిందువులమందరం కష్ట సుఖములలోన కలిసి మెలసుంటుంటే బ్రతుకు సుఖమయ్యేనురా, బంగారు కలలన్నీ పండేనురా. భారత్ మాతకి జై. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ నేత మన్నే క్రిశాంక్ విలేకరుల సమావేశం. కల్కి 2898 ఏడి మండే టాక్. మోదీ ప్రభుత్వంపై లోక్సభలో నిప్పులు చెరిగిన రాహుల్ గాంధీ.
మోసపూరిత హామీలతో కాంగ్రెస్ నిరుద్యోగులను నట్టేట ముంచింది. శ్రీ కాసం వెంకటేశ్వర్లు. శిశు మందిర్ పాఠశాల నూతన భవనాన్ని ప్రారంభించిన బండి సంజయ్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి జీటీవీ తెలంగాణ న్యూస్.